ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయింది. భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చిన కూటమి పాలనపైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇదే అంశంపైన ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన రాబిన్ శర్మ టీం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్తో సిద్ధమైంది. ప్రభుత్వానికి అలర్ట్స్ ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వంలోనూ రాబిన్ శర్మ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తన పాలనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీం సేవలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అనే పేరుతో యువ టీంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు లోటుపాట్ల గురించి నేరుగా సీఎంకి నివేదిక ఇవ్వనుంది. కొన్ని రాష్ట్రాల్లోని సీఎంల ఆధ్వర్యంలో ఇప్పటికే ఇటువంటి బృందాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం 25 మందితో టీం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల అమలు విషయంలో రాబిన్ శర్మ టీం కూటమి ప్రభుత్వానికి సహాయకారిగా పనిచేయనుంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక టీం పనిచేయనుంది. రాబిన్ టీంలో కీలక సభ్యుడు, సంతన్ స్థానంలో నియమితుడైన అనంత్ తివారీ నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వం కోసం పనిచేయబోతోంది. దీనిని పార్టీ తరపున ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు. సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్పటికే పలు మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారనేది తెలుసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అనూహ్య విజయానికి సహకరించిన రాబిన్ శర్మ టీంను ఇప్పుడు తిరిగి రంగంలోకి దించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పబ్లిక్ మూడ్ పైన ఈ టీం ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.